ఆర్కే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 8వ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేగా కాటేపల్లి వెంకటరమారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్, బంగారు శృతి పాల్గొన్నారు. సోమశిల, సింగోటం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్ల మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. విజయ సంకల్ప యాత్ర నరేంద్ర మోదీని మూడవసారి ప్రధాని చేయడం లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్, బీజేపీది 10 సంవత్సరాల్లో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తోడు దొంగలని బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్ తో కలవదన్నారు. యూపీఐ కుంభకోణాలు నిలయమన్నారు. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితీ లేదని విమర్శించారు. పల్లెలు, పట్టణాల్లో, నగరాల్లో విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అవినీతి పార్టీని గట్టె దింపడం కోసము ఎనికి ముందు చూడకుండా ఇంకో అవినీతి పార్టీ, ఇంకో కుటుంబ పార్టీ మాయ మాటలు చెప్పి గ్యారంటీలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన పార్టీ ఒకటి చూశారు. మీరు మేలుకొని ఆలోచించాలా? ఏమని ఆలోచించాలంటే ఒక్కసారి కొల్లాపూర్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మనకు తోచిన విధంగా చేసినాం. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, పెద్దలు ఈ అసెంబ్లీ ప్రభారి అయిన అయ్యప్పరెడ్డి గారు, మరియు రాష్ట్ర మైనార్టీ మోర్చా అఫ్సర్ పాషా గారు, ఇక్కడ మా బీజేపీ టౌన్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు, కొల్లాపూర్ రూరల్ అధ్యక్షులు సాయి కృష్ణ గారు, మరియు చిన్నంబావి అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, దీపనగర్ల ఆయన ఫస్ట్ టైం ఆగస్టు 15 కి జెండా ఎగరవేస్తే ఆయన స్వచ్ఛ భారత్ కింద మా మహిళా అక్క చెల్లెళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఆయన స్వచ్ఛ భారత్ కింద ఆత్మగౌరవం, మా మహిళా అక్క చెల్లెలకి ఆత్మగౌరవం కాపాడాలని ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. నా కోరిక. అలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన కార్యక్రమాలు మీకు తెలుసు. ఇవాళ దిన బియ్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇంటి ముందు కట్టుకున్న మరుగుతోటి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ మనం చనిపోతే కాలం వెంట వైకుంఠధామం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మన ఇంట్లో చెత్త ఏరకపోయే ప్రాణి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ మనం పెంచిన చెట్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దాని చుట్టూ కంచె నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దానికి నీళ్లు వచ్చే ట్యాంకర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ప్రాణిని ట్యాంకర్ ముంచే మూతిని కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. క్రీడా ప్రాంగణం, ఈ గోతుల వనం, ఇవాళ ఉన్నటువంటి ప్రకృతి వనం, ఇవన్నీ. అలాంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలన నుంచి ఇంకో కుటుంబ పాలన పోయింది. అందరూ ఆరాటపడ తెలంగాణ రాలేదు. అయినా మార్పు కోరుకుంటే ఆ మార్పు యొక్క పరిణామం ఏంటి, మా యొక్క పరిస్థితి మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా 400 సీట్లలో, తెలంగాణలో కూడా 17 సీట్లలో మనం విజయం సాధించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా తీర్చాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం పెట్టింది. ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు కొల్లాపూర్కు పెద్దలు వచ్చారు. వాళ్ళు మీడియా అడ్రస్ చేయబోతున్న వాళ్ళని పరిచయం చేస్తారు. ఇక్కడ ఉన్నది మీకు అందరికీ సుపరిచితులే. భారతీయ జనతా పార్టీలో పుట్టి భారతీయ జనతా పార్టీ కోసమే జీవితం త్యాగం చేసి సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎలక్షన్ కమిటీ మెంబరు అనేటువంటి మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథి వెంకటరమారెడ్డి గారు. మీకు కాదు, ప్రతి ఒక్కరికి రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నోట్లు డాలర్ల పేరు వెంకటరమారెడ్డి గారు. దేశంలోనే
ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి గెలుపు సాధించినటువంటి వ్యక్తి ఈరోజు కొల్లాపూర్ రావడం జరిగింది. బంగారు శుద్ధి గారు ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ, మన ఆచార్య గారు కలకుర్తి వాస్తవ్యులు పోరాటంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పసుపు బోర్డు కూడా మరి ఇవాళ మేము దాన్ని మంజూరు చేయడం జరిగింది. అదే రకంగా ఎన్నికలు గెలిస్తే మరి ఏ రకమైన హామీలతో రైల్వే స్టేషన్ కొల్లాపూర్ కానీ కొల్లాపూర్ రూట్ రేఖలు మార్చడానికి వెల్టూరు గుందుమల్ల బ్రిడ్జు ఈ యొక్క జాతీయ రహదారిని కూడా మంజూరు చేస్తామని మా సుధాకర్ గారు స్పష్టంగా ప్రజలకు భరోసా ఇస్తారు. కాబట్టి మోదీ గారు చెప్పింది మాత్రమే చేయగలిగేది మాత్రమే చెప్తాం. కాబట్టి ఇది మోదీ గారికి ఉన్న ఇవాళ మోడీ గ్యారెంటీ అంటే ఇవాళ వస్తే కానీ మా బతుకులు బాగుపడమని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఆ వాతావరణం ఉంది. బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే ఒక పూర్తి పక్షం. గతంలో అధికారంలో కొనసాగినారు, ఇద్దరు కలిసి దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించడానికి వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే తప్పుడు ప్రచారం చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పాపాల భైరవ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎత్తిపోయింది. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది అని చెప్పిన నీవు ఈ దోచుకున్న డబ్బును ఆ దాచుకున్నంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతా అన్నాం. వాళ్ళు ఎందుకు నీ నోరు మూగపోతా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, ధరణి ఏవైతే ఇవాళ అసైన్ భూములు, నేను మొన్న ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో తిరుగుతున్నప్పుడు సీతారాంపూర్ 1100 ఎకరాలు చేవెళ్లలో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు మహిళలు 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మహిళలకు మరుగుదొడ్లు లేకుండా చెంబు పట్టుకొని పోయే సంస్కృతికి స్వస్తి పలికాలకు స్వచ్ఛ భారత్ పిలుపునిస్తే 12 కోట్లు దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు, అవి మహిళల ఆత్మ గౌరవ నిలయాలుగా మహిళలు ఇవాళ దాన్ని కొనియాడుతూ ఉన్నారు. మన తెలంగాణలో 30 లక్షల మందికి మరుగు, ఇంకా ఎయిర్పోర్ట్స్ కూడా విషయం చెప్పారు. కాబట్టి అభివృద్ధి విషయంలో యూపీఏ హయాంలో ఎవరికి వాళ్ళు దోపిడీ, లక్షల కోట్లు ఏ రకంగా స్వాహా చేశారు. పేదల సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. ఈ 10 సంవత్సరాల్లో 31 లక్షల కోట్ల రూపాయలు 31 లక్షల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అది సాధ్యమని నిరూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. మోదీ గారి ప్రభుత్వం మీద, మంత్రుల మీద కూడా చిన్నపాటి ఆరోపణలు లేవు. కానీ మీ హయాంలో రోజువారీగా ఆకాశం నుంచి మొదలుకుంటే పాతాళం వరకు దేన్ని వదలలేదు. ఆకాశంలో కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, భూమిలో బొగ్గు కుంభకోణం, సముద్రంలో, పాతాళంలో, గాలిలో దేన్ని పంచభూతాలను వదలకుండా దోపిడీ చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు సిగ్గుతో తలవంచుకునే వాళ్ళు భారతీయులుగా చెప్పుకునేదానికి. ఆ రకమైనటువంటి ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఇవాళ ఏకమై మోదీని ఓడించాలి అనే ఏకైక ఎజెండా. మోదీని ఎందుకు ఓడించాలి, దానికి ఇవాళ ఎజెండా లేదు. ఆ కూటమికి నాయకుడు లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. కాబట్టి ఇవాళ ఈ పార్టీలు ఎన్ని ఏకమైనా ప్రజలు 140 కోట్ల ప్రజలు మోదీ వైపు చూస్తున్నారు. 1,000 కోట్లతో తెలంగాణలో 2వ విడతగా 15 రైల్వే స్టేషన్ ఆధునీకరణ 231 కోట్ల రూపాయలు. అంతకుముందు వారం రోజులు 31 స్టేషన్ తెలంగాణలో. రైల్వే బడ్జెట్ తెలంగాణ 2024-25లో 5,071 కోట్ల రూపాయలు. మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ అత్యధికంగా యూపీ హయాంలో 885 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికే రైల్వే బడ్జెట్ 571 కోట్ల రూపాయలు.
పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీని తెలంగాణలో గెలిపించకపోయినప్పటికీ మోదీ గారు టీమ్ ఇండియాగా రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత మోదీ గారు పరిష్కారం చూపడము, అభివృద్ధికి పెద్దపీట వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ రైల్వేస్, రోడ్వేస్, హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, లేదా ఇవాళ ఎయిర్వేస్, ఎయిర్పోర్ట్స్, విద్యా సంస్థలు నెలకొల్పడము, అనేక పరిశ్రమలు కొత్తగా స్థాపించడము, ఇది ప్రపంచమంతా కూడా ఇవాళ మోదీ గారి నాయకత్వాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోదీ గారికి ఉన్నటువంటి ఇవాళ చరిస్మా, గ్లామర్ ప్రపంచ బ్రహ్మరథం పట్టడమే కాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగా అనేక అంశాల మీద ప్రభావితమై మేము ఓట్లేసాం తప్పితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ కూడా మోదీ గారు ముంబాయి, దుబాయ్, బొంబాయి అన్నామో అదే దుస్థితి. ఇవాళ కూడా వలసలు ఎటు వెళ్ళినా ఇవాళ హైదరాబాద్లో కానీ బొంబాయిలో చూసినా పాలమూరు కూలీలేమని. కాబట్టి ఈ పాలమూరు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఎయిమ్స్ తెలంగాణకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఆదివాసుల దేవతల పేరు మీద, సమ్మక్క సారక్క పేరు మీద, రైతులకు వ్యవసాయాన్ని, ఎరువులను అందుబాటులో తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారిని 6,300 కోట్లతో కాంగ్రెస్ హయాంలో మూతపడితే ఇవాళ మోదీ గారు దాన్ని తెప్పించి వాళ్ళ తెలంగాణకే కాదు మొత్తం దక్షిణాదికి ఇవాళ ఎరువులు సరఫరా. కిసాన్ సంబంధిత కింద 6,000 రూపాయలు మాత్రమే కాదు, ప్రతి ఎకరా మీద రైతు బంధు 10,000 అంటున్నారు, 15,000 అంటున్నారు. మోదీ గారు వ్యవసాయం చేసే కౌలు రైతు